తెలుగుబడి ఆన్లైన్కి స్వాగతం. ఈరోజు తెలుగు లిటరేచర్లో భాగంగా తెలుగు సాహిత్యం, భాషా శాస్త్రం, వ్యాకరణాంశాలు అత్యంత ముఖ్యమైనటువంటి పోటీ పరీక్షలకు రాయబోయే అభ్యర్థులకు ఉపయుక్తమైనటువంటి మెటీరియల్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ బ్యాంకు, టెట్, డిఎస్సి, ఎల్పిటి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జేఎల్, డిఎల్, పోలీస్ కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు హాజరు కాబోయే అభ్యర్థులకు స్పెషల్ వీడియో ఇది. ప్రభుత్వ ఉద్యోగం కావాలనే బలీయమైన కోరిక గలవారు తప్పక స్కిప్ చేయకుండా ఈ వీడియోను వీక్షించండి. ఇంతవరకు మా ఛానల్ తెలుగుబడి ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోగలరు. మీ మిత్రులకు షేర్ చేయగలరు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోగలరు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. మొట్టమొదటిగా, దేశ భాషలందు తెలుగు లెస్స అనే పద్యం మొదటగా కనిపించే కావ్యమేది? ఇది క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు మొట్టమొదట రాశాడు. ఇది నవీన గుణసనాథుడు ఎవరు? ఇది ఈ బిట్ కాన్సెప్ట్. నాచన సోమనాథ్. కాయలుగాచ వధూనకాగ్రములచే కాయంబు వక్షోజముల్. ఈ పద్యం ఏ కావ్యంలోనిది? శ్రీకాళహస్తీశ్వర మహత్యము. ఇది దూర్జటి రాశాడు. అల్లిక జిగి బిగి ఎవరి కవిత్వ లక్షణము? ఇది అల్లసాని పెద్దన యొక్క కవితా లక్షణం. కాంచన్ వైష్ణవుడర్ధయోజన జటాగటోత్ అనే పద్యం ఏ కావ్యంలోనిది అంటే ఆముక్త మాల్యద. ఇందీవరాక్షుడు ఏ ప్రబంధంలోని పాత్ర? ఇది కళాపూర్ణోదయంలోని పాత్ర. ఉపలభ్యాలైన యక్షగానాల్లో మొట్టమొదటిది సుగ్రీవ విజయం. అక్క మహాదేవి యక్షగానాన్ని రచించింది బాలపాపాంబ. మొట్టమొదటి చారిత్రక వచన గ్రంథము సిద్ధేశ్వర చరిత్ర. రామరాజీయం రచించిన కవి జగ్గకవి. శతక వాంగ్మయ బ్రహ్మ ఎవరు? పాల్కురికి సోమన. ఈయన వృషాధిప శతకం రాశాడు. సింహాద్రి నరసింహ శతకం ఏ కోవకు చెందినది? ఇది వ్యాజస్తుతి శతకం. శివముకుంద శతకము రచించినది. ఇక యతి విటుడు కాకపోవుటెట్లు స్మదీయ కావ్య శృంగార వర్ణన కర్ణనమున అన్న కవి సంకుశాల నరసింహ కవి. యయాతి చరిత్ర అనే అచ్చతెనుగు కావ్యం రాసింది పొన్నగంటి తెలగన. తెనుగునకున్ పొందై రుచియై వీణులకు విందై విబుధుల మదికిన్ కానిపించిన కావ్యము మొల్ల రామాయణము. శ్రీవాణి గిరిజాచ్చరాయ దదతో వక్షో ముఖాంజేషుయే అన్న కావ్యాది పద్యం ఎవరిది అంటే ఇది నన్నయ్యది. మనుచరిత్రకు మూలమైనటువంటి కావ్యము మార్కండేయ పురాణం. పద్యంబు హరువు లక్షణంగా గల అరణపు కవి ముక్కు తిమ్మన. కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత ఈనాటి సినిమా చిత్రంలాగా రచన సాగింది అని ఆరుద్ర ప్రస్తుతించిన కావ్యము కళాపూర్ణోదయం. కీచక పాత్రను విశిష్టంగా తీర్చిదిద్దిన కవి తిక్కనామాత్యుడు. నలచరిత్ర అనే ద్విపద కావ్యం రచించిన కవి రఘునాథరాయలు. ఏ గతి రచయించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా అని నొచ్చుకొన్న కవి చేమకూర వెంకట కవి. విజయ విలాసం రాశాడు ఈయన. చేమకూర చమక్కులు అని ఈయనకు ప్రత్యేకత. తల్లిదండ్రుల ఎడ దయలేని పుత్రుని చెదలుతో పోల్చిన కవి వేమన. ఆంధ్ర ప్రశస్తి రచించిన కవి విశ్వనాథ సత్యనారాయణ. ఈయనకు మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. స్ఫురధరుణాంశురాగరుచి పొంపిరిపోవ నిరస్తనీరథ అని
కావ్యం ప్రారంభించింది ఎర్రాప్రగడ. ఇది 143వ పద్యం చంపకమాల వృత్తంలో రాశాడు. చారిత్రక నాటక పితామహునిగా పేర్గాంచినవాడు కోలాచలం శ్రీనివాసరావు. వరవిక్రయం నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు. చలం రచించిన నాటకము పురూరవ. ఆమె కన్నులలో అనంతాంబరంపు నీడలు కలవు అన్న కవి దేవులపల్లి. కోకిలమ్మ పెళ్లి రచించిన కవి విశ్వనాథ. మా కొద్దీ తెల్లదొరతనం అన్న కవి చిలకమర్తి లక్ష్మణ్. ఈ చిలకమర్తి లక్ష్మణ్ గయోపాఖ్యానం అనే నవల రాశారు. నాటకం అభ్యుదయ కవిత్వానికి నూతన కవాటాలు తెరిచిన ప్రథమ గేయం మహాప్రస్థానం. దీన్ని శ్రీశ్రీ రాశాడు. రెండవసారి ఆంధ్రులకు జ్ఞానపీఠ అవార్డు తెచ్చిన కవి సినారి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. 1988వ సంవత్సరంలో విశ్వంబర కావ్యానికి రెండవసారి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. మొట్టమొదలు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి మొట్టమొదలుగా 1970 సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి దాశరథి కృష్ణమాచార్యులు. జైలు కోకిల కవితలు రచించినది కెవి రమణారెడ్డి. కారే రాజులు రాజ్యముల్ కలుగవే అన్న కవి దూర్జటి. చిలకమర్తి రామచంద్ర విజయం నవల ఏ పత్రిక బహుమతిని గెలుచుకుంది? చింతామణి అనే పత్రిక బహుమతి గెలుచుకుంది. ఆంగ్లేయ ప్రభుత్వం నిషేధించిన నవల ఉన్నవ లక్ష్మీనారాయణ రాసినటువంటి మాలపల్లి. మీ పేరేమిటి కథా రచయిత గురజాడ అప్పారావు. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక 1952లో నిర్వహించిన ప్రపంచ కథల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన తెలుగు కథ గాలివాన. వడ్లగింజలు కథను రాసింది శ్రీపాద సుబ్రహ్మణ్యం. ఊరబావి కథను కొలకలూరి ఇనాక్, దిద్దుబాటు కథను గురజాడ రాయడం జరిగింది. కొండలు పగలేసినాం, కొండలను పిండినాం, మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం అన్న కవి చెరబండరాజు. ఈ చెరబండరాజు దిగంబర కవుల్లో ఒకడు. ఊరబావి కథా రచయిత ఇనాక్. యజ్ఞం కథా రచయిత కాళీపట్నం రామారావు. తెలుగులో ప్రతీకవాదానికి లక్ష్య గ్రంథంగా వ్రాయబడ్డ కావ్యము తిమిరంలో సమరం. గుడిసెలు కాలిపోతున్నాయి అనే కావ్యాన్ని రాసింది బోయి భీమన్. హింస విప్లవానికి మంత్రస్థాని కావాలి అన్న దిగంబర కవి చెరబండరాజు. దళిత స్త్రీ చైతన్యాన్ని తెలిపే నవల అంటరాని వసంతం. జాతి అంటే యాంది అనే కథను రచించింది ఎండూరి సుధాకర్. ఈయనే వర్తమానం అనే కవితా సంపుటిని కూడా రాశాడు. జుగల్బందీ అనే స్త్రీవాద కవితను రచించింది పాటిబండ్ల రజని. సమాధిలోనైనా మరణించని కవితను రచించిన వారు కొండేపూడి నిర్మల. కక్క అనే దళిత నవలను రచించినవాడు వేముల ఎల్లయ్య, నల్లగొండ నివాసి. టి అనే అక్షరాన్ని ఇలా అంటారు, ఔపవిభక్తికం. అంటే ఈ టి టిలను ఔపవిభక్తికాలు అంటారు. త్వార్థం అంటే భూతకాల అసమాపక క్రియ. శత్రర్థకం అంటే వర్తమానకాల అసమాపక క్రియ. చేతర్థకం అంటే
భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఇక కర్మము అంటే ద్వాత్వార్థ ఫలాశ్రయం కర్మం. కాలకంఠుని శిరస్సు పూగగగనంగా అనే ప్రయోగం చేసిన కవి శ్రీనాథుడు. గంగను కాసె అనే కావ్య ప్రయోగం చేసిన కవి పోతన. సమర్థాలైన పదాలు ఏకపదం కావటము సమాసం. సింగారము అనే పదము ప్రాకృత సమం అంటే వికృతి అని. ఓరి చిన్ని కృష్ణ అనే ఉదాహరణలో ఓరి ఈ అర్థంలో వచ్చింది, అంటే మైత్రి అనే అర్థంలో మనం వాడతాం. నాగమాత అనే అర్థంలో ఈ శబ్దం ఉంది, కద్రువ అనే శబ్దం ఉంటుంది. జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను, కొరకు ఈ అర్థంలో వచ్చింది. సంప్రదానార్థంలో కొరకు వస్తుంది. వ్యతిరేక సమాపక క్రియలో వచ్చే ప్రత్యయము లజి అంటే భూతకాలిక వ్యతిరేకము తెలియజేసేది. వర్తమాన కాలాన్ని తెలియజేసే ప్రజెంట్ లట్, భూతకాలం నుంచి లిట్, భవిష్యత్ కాలాన్ని తెలియజేసేది లుట్, ఫ్యూచర్ గురించి తెలియజేసేది లుట్ అంటారు. ము అనే క్రియా విభక్తి ప్రత్యయం ఏ పురుష ఏకవచనంలో చేరుతుంది అంటే ఉత్తమ పురుష బహువచనంలో చేరుతుంది. ఇది డి పోయిటికా అన్న గ్రంథం రచించిన వారు అరిస్టాటిల్. పోయిట్రీ విల్ కాల్ మ్యూజికల్ థాట్ అన్నవారు కార్లైల్. శక్తిర్నిపుణత లోకశాస్త్ర కావ్యాత్యవేక్షణాత్ అన్నది మమ్మటుడు. దశరూపకము రచయిత ధనంజయుడు. అద్భుత రసము యొక్క స్థాయి భావము విస్మయం. నాటకంలో నాయకుడు ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అంటే ధీరోదాత్తుడే నాటక నాయకుడుగా ఉండాలి. చూలిక అంటే ఆకాశ భాషణం. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతికి, ఇది అన్నది అలంకారికుడు ఆనందవర్ధనుడు. తెలుగులో సాహిత్య విమర్శపై పరిశోధన చేసిన వారు ఎస్వి రామారావు. రమణీయార్థక ప్రతిపాదిక శబ్దరి కావ్యం అన్న అలంకారికుడు జగన్నాథుడు. వక్రోక్తి సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన అలంకారికుడు కుంతకుడు. ఇక జంతు అంటే తెలుగును పోర్చుగీసు వారు జంతు అని అంటారు. పిస్తోలు ఏ భాష నుంచి వచ్చినటువంటి పదం అంటే పోర్చుగీసు నుంచి వచ్చిన పదం పిస్తోలు. చందమామ ఈ క్రింది అర్ధ పరిణామ రకానికి చెందింది అంటే లోక నిరుక్తి అనే అర్ధ పరిణామానికి చెందింది చందమామ. ఎకిమీడు అనే పదం ఏ భాష నుంచి వచ్చింది అంటే పెర్షో అరబిక్ అనే పదం నుంచి ఎకిమీడు వచ్చింది. తెలుగు లిపికి ఆధారము దక్షిణ బ్రాహ్మీ లిపి. అయితే తెలుగు అనేది ఏ భాషకు చెంది ఏ ద్రావిడ భాష కన్నా మధ్య ద్రావిడ భాషకు చెందినది. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం ఏ వాదాన్ని సమర్థిస్తుంది అంటే వ్యవహారిక భాష. నాగబు అనే పదం ఉండే శాసనము అమరావతి. ఆంధ్ర పదం మొదట ఈ గ్రంథంలో వాడబడింది ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథంలో. గదబ ఈ భాషా కుటుంబానికి చెందినటువంటి ఈ గదబ భాష మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. తెలుగు కూడా మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. చిలుక ఈ భాషా ధ్వనికి ఉదాహరణ. వర్ణ వ్యత్యయం. తాళం చెవి ఈ భాషలోంచి వచ్చింది, పోర్చుగీసు భాషలోంచి వచ్చిందని చెప్పవచ్చు. ఎర్రగుడిపాడు శాసనం ఈ కాలానికి చెందిందంటే క్రీస్తుకం 550 నుంచి 575 మధ్య కాలానికి చెందింది.
ప్రత్యయరహిత భాషలకు ఉదాహరణ ద్రావిడ భాషలు. కెల్టిక్ భాషా కుటుంబంలోని ఒక భాష ఐరిష్. హిబ్రూ భాష ఈ భాషా కుటుంబానికి చెందిందంటే ఇండో ఇరానియన్ హిబ్రూ. ద్రవిడియన్ ఎటమాలజికల్ డిక్షనరీని రచించినది కాల్డ్వెల్. పావురము క్రింది ధ్వని మార్పుకు ఉదాహరణ అంటే వర్ణ వ్యత్యయం. చాదస్తుడు ఏ అర్ధ పరిణామ రకానికి చెందింది అంటే అర్ధాపకర్ష. తెలుగు భాషా చరిత్ర రచయిత బద్రిరాజు కృష్ణమూర్తి. ఈ స్టడీ ఆఫ్ తెలుగు సెమెటిక్స్ గ్రంథ రచయిత జిఎన్ రెడ్డి. దక్షిణ ద్రావిడ భాషలు అనే గ్రంథం రాసి పిఎస్ సుబ్రహ్మణ్యం. యజ్ఞం కథా రచయిత కాళీపట్నం రామారావు. కొలిమంటు కొంది నవల రచయిత అల్లం రాజయ్య. బ్రతుకుపోరు నవల రచయిత కాలువ మల్లయ్య. దిద్దుబాటు కథా రచయిత గురజాడ. జప్తు కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి. నాలుగు కాళ్ళ మంటపం రచయిత మధురాంతకం రాజారాం. ప్రతిపద్య చమత్కృతిగా కావ్యాలు రాసిన కవి చేమకూర వెంకట కవి. ఈయనది విజయ విలాసం రాశాడు. భగవద్గీతకు వ్యవహారిక భాషలో వ్యాఖ్యానం రచించిన ప్రాచీన కవి పెద తిరుమలాచార్యులు. ఆంధ్ర వాంగ్మయ సూచిక 1929 ప్రచురించిన వారు కాశీనాథుని నాగేశ్వరరావు. కృష్ణాశ్రితరి అనే పదము బహువ్రీహి సమాసానికి చెందింది. కరుణము ఒకటే రసం అన్న నాటకకర్త. ఏకోరస కరుణయేవ అన్నది భవభూతి. కిరాతార్జునీయ కావ్య రచయిత భారవి. తెలుగులో తొలి కథా కావ్యము దశకుమార చరిత్ర. మహాభారతానికి మొదటి పేరు జయం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న ప్రాచీన కావ్యము రామాయణం. జస్వసంధికి వాగీశ అనే పదం వస్తుంది. వృద్ధిరేచికి ఉదాహరణ గంగౌగ. ఉపకృష్ణం ఏ సమాసం అంటే ఇది అవ్యయీభావ సమాసం. ధాన్యార్థ ఏ సమాసం అంటే పంచమీ తత్పురుష సమాసం ఇది. తామరపాకులోని సంధి పుగాగమ సంధి. తమ్ము కుర్రలు ఏ సమాసం అంటే కుర్రలైన తమ్ములు. ఇది విశేషణపూర్వక కదా పద కర్మధారయ సమాసము. వచ్చిండు ఏ మాండలికం అంటే ఇది తెలంగాణ మాండలిక పదం. ఇదోపదేశ రచయిత నారాయణ పండితుడు. మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణము, మళ్ళీ మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉండే పద్యము తరువోజ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.